ఓకే, ఒక మూలకాన్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఆ మూలకం యొక్క విషయం మొత్తం తెలుసుకోవడానికి ఇట్లా రాస్తాం. ఇక్కడ ఈ అనే ప్లేస్ లో ఆ మూలకం యొక్క సంకేతం ఉంటుంది, సింబల్ ఉంటుంది. హైడ్రోజన్ అనుకోండి హెచ్ అని ఉంటుంది, హీలియం అయితే హెచ్ఈ అని ఉంటుంది, ఆక్సిజన్ అయితే ఓ అని ఉంటుంది. అట్లా ప్రతి మూలకానికి ఒక సంకేతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దాన్ని సింపుల్ గా చెప్పడం కోసం ఈ అనే గుర్తు సూచించాం. ఈ అంటే ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి అన్నది ఇక్కడ తెలుస్తుంది. జెడ్ అనేది చోట ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి, వాటి సంఖ్య మాత్రమే ఎన్ని ఉన్నాయి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అన్నది ఇక్కడ రాస్తాం. ఎక్కడ ఎడమ చేతికి కింద వైపు, అర్థమైందా? లెఫ్ట్ బాటమ్ లో ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే అందులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయని రాస్తాం. ఇకపోతే ఈ ఏ అని చూసారా, ఏ అనే చోట ఏం రాస్తామంటే ఈ రెండిటి న్యూట్రాన్లు ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి, కేంద్రక ద్రవ్యరాశి, అది ఈ రెండింటి సంఖ్య ఇక్కడ రాస్తాం. పరమాణు ద్రవ్యరాశి ఇక్కడ రాస్తాం, ఇక్కడేమో పరమాణు సంఖ్య రాస్తాం. అటామిక్ నెంబర్ ఇది, జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఇదేమో అటామిక్ మాస్. ఇది దీంట్లోంచి దీన్ని తీసేస్తే న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఏమైనా జెడ్ అన్నది న్యూట్రాన్ల సంఖ్య, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, జెడ్ అంటే ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈక్వల్ ఉంటాయి. ఏమైనా జెడ్ అంటే న్యూట్రాన్స్, అర్థమైందా? ఏ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, జెడ్ అంటే ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఏమైనా జెడ్ అంటే న్యూట్రాన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రోటాన్స్ తిరుగుతాయని చెప్తున్నాం, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా రాయాలి మనం, దాన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. మనం న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుందని చెప్పాం 9th క్లాస్లో. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆకారాలు ఉంటాయి. ఆర్బిటాల్స్ కి ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఇట్లా ఆర్బిటాల్స్ యొక్క ఆకృతులు. ఎస్పి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని చుట్టూ అనేక రకాలైనటువంటి కక్షలు ఉంటాయి. దాన్ని KLMN అనుకున్నాం, లేదా 1 2 3 4 అనుకున్నాం. దీన్ని ప్రధాన క్వాంటం సంఖ్య అని చెప్పుకున్నాం. దీన్ని ఎన్ అనే అక్షరంతో సూచిస్తారని కూడా చెప్పాం. దీంట్లో ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. మధ్యలో ఉండేది న్యూక్లియస్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి అతి తక్కువ శక్తి కలిగింది ఫస్ట్ది, లోయెస్ట్ ఎనర్జీ ఉంటుంది దీనికి. దీంట్లో రెండు ఎలక్ట్రాన్లు పడతాయని చెప్తున్నాం. ఎలక్ట్రాన్లు ఇంటూ గుర్తుతో కానీ లేకపోతే ఇక్కడ డాట్ తో కానీ సూచిస్తాం మనం. ఇందులో రెండు ఎలక్ట్రాన్స్ పడతాయి, ఇక్కడ సింబల్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్లు ఎన్ని వచ్చినాయి? 3 3 6 ఇప్పుడు 9 ఉన్నాయి ఎలక్ట్రాన్లు. ఈ 9 ఎలక్ట్రాన్లని ఎట్లా రాస్తాం మనం చూద్దాం. ఈ 9 ఎలక్ట్రాన్లు ఇందులో మనం ఉంచాలంటే ఫస్ట్ దాంట్లో రెండే పడతాయి కాబట్టి ఫస్ట్ కర్పూరంలో ఫస్ట్ కక్షలో రెండే రాస్తున్నాం. రెండో దాంట్లో 8 పడతాయి, 8 నింపొచ్చు, అక్కడ 6 నింపాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉంది, లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇక్కడ రాసిన చూడండి, లిథియంలో అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య 3. ఇప్పుడు మనం ఈ పరమాణువులో ఎలక్ట్రాన్లు 3 ఉన్నాయి, లేదా ప్రోటాన్లు అయినా 3 ఉన్నాయి. వీటిని లిథియం లోపల ఎట్లా ఉంటాయి అంటే దీనికి ఒక్కటే దాంట్లో సరిపోవు. ఎందుకని ఒక్క దాంట్లో సరిపోవు? ఒక్క దాంట్లో సరిపోవాలంటే రెండే పడతాయి. కానీ ఇక్కడ మనకి 2 రౌండ్లు కాదు, అటామిక్ నెంబర్ కావాలంటే మనకి ఇక్కడ 1 రౌండ్ సరిపోదు, 2 రౌండ్లు కావాల్సి వస్తుంది. ఎందుకని ఫస్ట్ రౌండ్ లో 2 ఎలక్ట్రాన్లే పడతాయి కాబట్టి 2 ఇక్కడ పెట్టేసాం. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో ఏమని చెప్పాం మనం, ఎస్ ఆర్బిటాల్ ఒక్కటే ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఒకటే పోర్షన్ అని చెప్పాం, అంటే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మరి నెక్స్ట్ ఏం కావాలి? అది నెక్స్ట్ ఇంకొక కక్షలోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ దాంట్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్లే పడతాయి, రెండో దాంట్లో పోవాలి. అంటే ఇక్కడ రెండో కక్ష కూడా ఉంటుంది. ఆ రెండో కక్షలో ఈ 1 ఎలక్ట్రాన్ ఆ రెండో కక్షలోకి పోతుంది. అంటే లిథియం నింపేటప్పుడు ఎట్లా రాస్తామంటే ఫస్ట్ దాంట్లో 1s2 అని రాస్తాం. 1s2 అంటే 1 అంటే మొదటి దాంట్లో, ఎస్ లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 1s2. నెక్స్ట్ ఏం రాస్తామంటే 2s1. ఫస్ట్ దానికేమో 1s2 అంటే 1 అంటే మొదటి రౌండ్ లో, ఎస్ అంటే ఎస్ ఆర్బిటాల్లో, 2 అంటే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక అంతే పడుతుంది కాబట్టి ఇక 1s2 టాప్. రెండో దాన్ని ఎట్లా రాస్తామంటే రెండో దాంట్లో కాబట్టి 2 ఎస్ ఆర్బిటాల్లో ఎస్ 1 ఎలక్ట్రాన్ ఉంది 1. కాబట్టి మీ ఎలక్ట్రాన్ విన్యాసం లిథియం రాయమంటే మీరు ఎట్లా రాయాలి? 1s2
2s1. దీని ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలంటే 1s2 2s1. మళ్ళీ ముందు వచ్చిన చూపిద్దాం. ఇది లిథియంకి రాయాలంటే దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆ విధంగా తెలియజేయాలి మనం. ఫస్ట్ s ఆర్బిటాల్లో 2 ఉన్నాయి, రెండో s లో 1 ఉంది. మరి ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు మనం టాప్ మోస్ట్ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది రెండో కర్పూరం, దీంట్లో 8 పడతాయని చెప్పాం మనం. 8 పడతాయి అంటే మొత్తం 10. మూడో దాంట్లో కూడా 8 పడతాయి. 8 ఇంటూ 3 దాంట్లో sp_d 18 పడతాయి. కాకపోతే 8 నిండుతాయి ఫస్ట్. తర్వాత మిగతాది 3d తర్వాత ఎందుకు నిండుతుందో కూడా కారణం చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఒకటి. ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి. అర్థమైందా? ఫస్ట్ దాంట్లో ఈ గుర్తున్న 2 ఎలక్ట్రాన్లు పడతాయి, ఈ కలర్ ఉన్నవి. తర్వాత దాంట్లో 3 ఎలక్ట్రాన్ కావాలంటే రెండో దాంట్లోకి వెళ్ళిపోవాలి. నాలుగోది కూడా రెండో దాంట్లోకి. 5 6 7 8 9 10 దాకా రెండో దాంట్లోకి. ఎందుకని? ఫస్ట్ దాంట్లో 2 పట్టినాయి కదా, రెండో దాంట్లో 8. అంటే మొత్తం ఎక్కడ ఎంత అయితే 10 అయితే. మళ్ళీ మూడో దానికి వచ్చేసరికి 8. ఇవి డౌట్ రావచ్చు, sp_d కదా, d అంటే 32 పట్టాలి కదా అని. కానీ శక్తి అన్నది 3d అనే శక్తి 4s కన్నా ఎక్కువ. కాబట్టి 4s నిండిన తర్వాతనే 3dలోకి వస్తాయి. ఆ రూల్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఈ న్యూక్లియస్ ని ఇట్లా ఉంచి ఎట్లా నింపుతామో చూడండి. ఫస్ట్ రౌండ్ లో 2 ఎలక్ట్రాన్లు తీసుకొస్తాం, ఫస్ట్ ఆ కలర్ ఇవి. తర్వాత రెండో రౌండ్ లో 8 ఎలక్ట్రాన్లు తీసుకొచ్చి నింపుతాం సెకండ్ షెల్ లో, 3వ నెంబర్ నుంచి 10వ నెంబర్ దాకా. 4వ నెంబర్ లో 11వ నెంబర్ నుంచి 18 దాకా నింపుతాం, 8 ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ రౌండ్ లో ఆ మిగతా 2 నింపుతాం. ఇట్లా నింపుకోవాల్సి వస్తుంది. అంటే దీని ఎలక్ట్రాన్ విన్యాసం ఎట్లా రాయాలి చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్ట్రాన్ విన్యాసం ఎట్లా రాయాలంటే, ఇది కాల్షియం. ఇది కాల్షియం లో 20 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 20 ఎలక్ట్రాన్స్ ని మనం ఎట్లా రాయాలంటే, ఫస్ట్ దాంట్లో 1s2, ఒకటో దాంట్లో s లో 2 నింపాం 1s2. రెండో దాంట్లో s లో 2 నింపాం 2s2. మిగిలిన p ఆర్బిటల్ కదా 2p6 మనం చెప్పాం. p లో 6 నిండుతాయని చెప్పాం. p లో 3 పోర్షన్లు ఉంటే 6 ఎలక్ట్రాన్లు పడతాయి. కాబట్టి 2p6 అంటే రెండో రోడ్లో s లో 2 ఉన్నాయి, p లో 6 ఉన్నాయి. రెండోది అయిపోయింది. ఇప్పుడు మూడో దాంట్లో కూడా s ఉంటుంది కాబట్టి 3s2 3p6. తర్వాత నాలుగో దాంట్లో 4s2. దీన్ని ఎట్లా రాస్తానో చూడండి రా. ఒకసారి దీన్ని ఇక్కడ యానోటేషన్ రాస్తా. ఎట్లా రాయచ్చు అంటే, ఫస్ట్ దాంట్లో 1s2. ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్లు నింపాను. అంతే ఇక. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో s ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది, s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇక రెండో దానికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది, నిండిపోయింది. రెండో దాంట్లో ఏం చేయాలంటే, మ్యూట్ లో పెట్టుకోవాలి. రెండో దాంట్లో 2s, రెండో దాంట్లో s లో 2 ఎలక్ట్రాన్లు పట్టాయి. ఇక్కడ కూడా ఏం రాశాను నేను, 2s2. 2 నిండిన తర్వాత ఇంకో 6 ఉన్నాయి. 6 కూడా రెండో దాంట్లోనే ఉన్నాయి కాబట్టి 2 రాసుకోవాలి. మళ్ళీ 2 రాసుకొని అది ఎందులో పోయినాయి, p ఆర్బిటాల్లో పోయినాయి. 2p6, 2p లో 6 వచ్చినాయి, 2p6. నెక్స్ట్ చూడండి, 3లోకి వచ్చాం. 3లోకి వచ్చినప్పుడు 3లో కూడా కంపల్సరీ s ఉంటుంది. మనం చెప్పాం ప్రతి దాంట్లో s ఉంటుంది. కాబట్టి ఇది 3s2. తర్వాత దాంట్లో s లో 2 నింపామా. నెక్స్ట్ దేంట్లో పోయింది, అది మిగిలిన వాటిని p లోకి తీసుకెళ్ళాలి. 3p6, p లో 6 నింపేసాం. యాక్చువల్గా ఇక్కడ మీకు d కూడా నింపాలి, కానీ d నింపడం కుదరదు. ఎందుకంటే d నింపాలంటే మీరు దాని యొక్క శక్తి 3d శక్తి 4s కన్నా ఎక్కువ. ఎందుకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, 3d రాస్తున్నా. 3d శక్తి ఎంతో నేను చెప్తా. 3d శక్తి తెలియాలంటే మనం నేను చెప్పుకున్నాం n+l విలువ కలపాలని. దీని n+l విలువ కలుపుతాం. దీని n విలువ ఎంత, 3. n అంటే ముందున్న విలువే కదా, దీని విలువ 3. n విలువ 3 ఉంది కాబట్టి 3 ప్లస్ d విలువ ఎంత, d కి l విలువలు కదా, d కి l విలువ sp_d అంటే 0 1 2. అప్పుడు ఎంత అవుతుందంటే దీని విలువ 3+2. మొత్తం ఎంత అయింది, 3+2 విలువ 5 అయింది. గుర్తుపెట్టుకోండి. 3d వాల్యూ దాని శక్తి తెలియాలంటే మనం ఏం చేయాలంటే, దాని n+l విలువను కూడాలి. n వాల్యూని l వాల్యూని కలపాలి. n వాల్యూ l వాల్యూ కలిపితే మొత్తం 5 వచ్చింది.
మరి తర్వాత వచ్చే 4s విలువ చూద్దాం. 4వ దాంట్లో 4s ఎంత విలువ వస్తుందో లెక్కేద్దాం. సేమ్ ఇట్లే n+l విలువ కలపాలి. 4s లో ఫస్ట్ n విలువ 4, n విలువ ఇక్కడ ఉన్నదే n విలువ కాబట్టి n విలువ 4 అని రాసేసాం. n విలువ 4 ప్లస్ s విలువ ఎంత? s విలువ తెలియాలంటే l చూసుకోవాలి. s కి l విలువ మనకు తెలుసు 0 అని. s కి 0 ఇవి గుర్తున్నాయా? మనం చెప్పిన లెసన్. వాన పెద్ద వాన వచ్చింది కొట్టకపోయి ఉంటాయి. 4 + 0 అంటే 4. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో తేడా చూడండి. 3D విలువ 5 వచ్చింది. n+l విలువ, ఇది n ఇది l విలువ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విలువలు ఎక్కడి నుంచి వచ్చినా మీకు డౌట్ రావచ్చు. ఇది n విలువ ప్లస్ ఇది l విలువలు, dకున్న l విలువలు sకున్న l విలువలు ఇక్కడ కలిపాం. n+l విలువలు కూడాలి. ఈ n+l విలువలు కలిపి ముందు దేంది తక్కువ ఉందో దాన్ని నింపాలి. 4s తక్కువ ఉంది కాబట్టి మనం 3Dకి పోవట్లే. 3s 3p తర్వాత దేంట్లోకి వెళ్ళిపోతున్నాం అంటే 4s లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని? 4s అన్నది తక్కువ శక్తి ఉంది కాబట్టి ముందు తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలను నిలిపిన తర్వాతనే నెక్స్ట్ ఎక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలకు పోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 4s2 నింపేస్తాం. ఇంకా వచ్చిన అనుకోండి అప్పుడు 3Dలోకి వెళ్తాం. వెనక్కి పోయి 3Dలో నింపుతాం. ఇది దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయటం. ఎలక్ట్రాన్ విన్యాసం ఎట్లా రాస్తారంటే మీరు ఇట్లా రాయాలి. 1s లో అంటే ఇది 1s అంటే ఇది ఈ రౌండ్ s1 అన్నది, ఇది 2 రౌండ్ సెకండ్ రౌండ్, ఇది థర్డ్ రౌండ్, అది ఫోర్త్ రౌండ్, ఇది ఫోర్త్ రౌండ్. ఇప్పుడు మనం 1s లో 2 నింపాం కాబట్టి 1s2, 2s లో 2 నింపాలి ఎందుకంటే ఫస్ట్ s నింపాల్సిందే కంపల్సరీ. తర్వాత p ఆర్బిటాల్లో పోతాం 2p6, తర్వాత 3లోకి వెళ్తాం. 3లో కూడా s ఉంటుంది 3s2 3p6, తర్వాత 4s2. 3Dలోకి రాలేదు. 3Dలోకి రాకపోవడం కారణం మీరు ఎగ్జామ్లో అడిగితే ఏం రాయాలంటే 3D యొక్క శక్తి 4s యొక్క శక్తి కన్నా ఎక్కువ కాబట్టి 4s నింపిన తర్వాతనే మనం 3Dలోకి పోవాలి. కాబట్టి ఫస్ట్ 4s నింపుతున్నాం అని రాస్తాం. ఇట్లా దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది కాల్షియంలో 20 ఉంటాయి కాబట్టి మనం 20 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలని మనం ఇట్లా చేసేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. కాల్షియం ఎలక్ట్రాన్ విన్యాసం రాసిన తర్వాత దీని ఏ కక్షల్లో ఎన్ని ఉన్నాయి రాస్తున్నాం విడిగా. ఏ కక్షలో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండో కక్షలో 2 + 6 8 ఎలక్ట్రాన్లు, మూడో కక్షలో కూడా 2 + 6. 2 + 6 అని ఎందుకంటున్నా? 2 ఏమో s ఆర్బిటాల్లో, 6 ఏమో p ఆర్బిటాల్లో కాబట్టి 2 + 6 8 ఎలక్ట్రాన్లు. తర్వాత 4వ దాంట్లో s ఆర్బిటాల్లో 2 ఉంటాయి కాబట్టి దాని ఎలక్ట్రాన్ విన్యాసం 2 8 8 2 అని రాస్తాం. ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా మనం డినోట్ చేస్తాం చూడండి. ఇందాక మీకు చెప్పాను నేను. దీన్ని డినోట్ చేసేటప్పుడు దీంట్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 12 ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్లు ఉన్నాయి. ఇప్పుడు 6కి రాయాలంటే ఎట్లా రాయాలి? ఫస్ట్ దాంట్లో 2 సరిపోతాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్లో 2 నింపుతాం, సెకండ్ రౌండ్లో 4 నింపేస్తాం. ఫస్ట్ రౌండ్లో 2 నింపాం, సెకండ్ రౌండ్లో 4 నింపాం. మరి దీన్ని ఎట్లా రాయాలి? చెప్పండి. ఇందాక మనం రాసిట్ల సేమ్ ఎట్లా రాస్తాం? ఫస్ట్ దాంట్లో 1 s లో 2 నింపేసాం, 1s2. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో 2 సరిపోతాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దాంట్లో ఎప్పుడైనా 2 మ్యాక్సిమం. తర్వాత మిగతా 8 పడతాయి కాబట్టి 4 రాసుకోవచ్చు. 2 దాంట్లో 4 రాసుకోవచ్చు. కాబట్టి 1s2 అయిపోయింది. 1లో 2 పడతాయి కాబట్టి 2 రాసేసాం. నెక్స్ట్ ఎక్కడ పోవాలి? 2లోకి వెళ్ళిపోవాలి. 2లో కూడా ఫస్ట్ ఏది నింపుకోవాలి? s నింపాలి. spdf ఆర్డర్ అనమాట. ముందు s నింపుకోవాలి. 2s లో 2 పడతాయి కాబట్టి మ్యాక్సిమం 2 నింపేస్తాం. నెక్స్ట్ 2s తర్వాత ఏముంటుంది? 2p ఉంటుంది. 2pలో కూడా 2 నింపుతాం. ఇది ఎలక్ట్రాన్ విన్యాసం రాయటం. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2. ఓకేనా? 1s2 2s2 2p2 గుర్తుపెట్టుకోండి.
ఓకే, అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం మొదటి దాంట్లో ఎన్ని పడతాయో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ దాంట్లో ఎన్ని పడతాయో గుర్తుపెట్టుకోవాలి, తక్కువ శక్తి ఎక్కువ శక్తిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం మనకి ఇబ్బంది కాబట్టి దీనికి మాయిలర్ అనే ఒక శాస్త్రవేత్త ఒక షార్ట్ కట్ చెప్పాడు. టెక్స్ట్ బుక్ లో ఉంది అది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకసారి నెక్స్ట్ వీడియో ఒకసారి చూపిస్తే దాంట్లో ఓకే, దీంట్లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తామో ఒక్కొక్క దానికి చూద్దాం. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్పీడిఎఫ్ అని 4 ఉంటాయి మనకు తెలుసు. వాటిల్లో సబ్ లెవెల్స్ 1, పిలో 3, డిలో 5, ఎఫ్లో 7 ఉంటాయి తెలుసు. ఒక్కో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయని తెలుసు. ఆ 2 ఎలక్ట్రాన్స్ ని మనం ఎలా నింపుతాం? ముందు సింగిల్ గా ఒక్కొక్కటి నింపిన తర్వాత మనం వాటిని డబుల్ గా నింపుతాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు టెక్స్ట్ బుక్ లో 20 వరకు మీకు ఖచ్చితంగా నోటికి రావాలి. ఎట్లా రాయాలన్నది ఫస్ట్ 20 ఎలక్ట్రాన్లకు రాయాలి. ఇక్కడ ఇందులో మనం 30 చూపించాం కానీ 20 వస్తే చాలు. ఎనర్జీ లెవెల్స్ ఎట్లుంటాయో చూడండి. ఈ ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎస్ ఒకటే ఉంటుంది. సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఎస్ తో పాటు ఏముంది, పి కూడా ఉంది. థర్డ్ ఎనర్జీ లెవెల్ అంటే ఏం లేదు, ఆ చుట్టూ ఉన్న కక్షలే. థర్డ్ కక్షలో ఏముంది, ఎస్, పిలో 3, డిలో 5 ఉన్నాయి. తర్వాత 4వ ఎనర్జీ లెవెల్లో ఎస్ లో 1, పిలో 3, మరి దీంట్లో డిలో 5, ఎఫ్ లో 7 ఉన్నాయి. ఎస్పీడిఎఫ్ లో ఇట్లా ఉన్నాయి. అంటే ఈవెన్ ఎనర్జీ లెవెల్ 1, 2, 3, 4 అని తీసుకుంటున్నాం. మనం మన పాఠం చెప్పినప్పుడు చెప్పాం. ఫస్ట్ దాంట్లో ఎస్, రెండో దాంట్లో ఎస్పి, మూడో దాంట్లో ఎస్పిడి, నెక్స్ట్ దాంట్లో ఎస్పీడిఎఫ్ 4 ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో మనం ఎస్ నింపిన తర్వాత పి నింపాలి, పి నింపిన తర్వాత డి నింపాలా, ఏది నింపాలనేది మనం ఎనర్జీని కౌంట్ చేసుకోవాలి. ప్రతిసారి ఎనర్జీని కౌంట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఎనర్జీని n+L వాల్యూస్ చూసుకుంటాం. n+L వాల్యూ చూసుకుంటే ఈ n+L వాల్యూ దేనికి ఎక్కువ వస్తుందో దాని తర్వాత నింపాలి, తక్కువ వచ్చిందని ముందు నింపాలి. ఇది మొన్న మనం చెప్పింది. ఏ రౌండ్ లో ఎన్ని ఉంటాయి అనేది మళ్ళీ ఒకసారి. ఫస్ట్ రౌండ్ లో ఎస్ ఒకటే ఉంది, రెండో రౌండ్ లో ఎస్పి ఉంది, మూడో రౌండ్ లో ఎస్పీడి ఉంది, నాలుగో రౌండ్ లో ఎస్పీడిఎఫ్ ఉన్నాయి. అంత దూరం పోవాలంటే చాలా ఎలక్ట్రాన్లు ఉండాలి. ఎస్పీడిఎఫ్ తో పాటు కొన్ని జి అనేది కూడా ఉంది. కాబట్టి మీకు అంత దూరం అక్కర్లేదు. మనం రాసే ఎలక్ట్రాన్ విన్యాసం ఇంతకుముందు 30 బట్టి పట్టాల్సి వచ్చేది. ఆ బట్టి పట్టడం అంటే నెంబర్ తెలిస్తే మనకు రాయటం ఈజీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే కొత్త టెక్స్ట్ బుక్ లో 20 లోపు ఎక్కువ శాతం ఎగ్జామ్ లో ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇస్తున్నారు. కాబట్టి 20 లోపు ఎలక్ట్రాన్ విన్యాసాలు మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే 20 మూలకాల వరకు, ఫస్ట్ 20 మూలకాల వరకు మనం నేర్చుకోవాలి. దాన్ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుందో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మాయిలర్ అనే సైంటిస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూపించాడు. ఎట్లంటే ఈ ముందు 1s నింపాలి, తర్వాత 2s నింపాలి, తర్వాత 2pని 3s నింపాలి, తర్వాత 3pని 4s నింపాలి, తర్వాత 3d 4p 5s నింపాలి, 4d 5p నింపాలి. ఇట్లా క్రాస్ గా బాణం గుర్తులు పెట్టుకున్నారు అనుకోండి. మీరు క్రాస్ గా బాణం గుర్తులు పెట్టుకుంటే ఈజీగా ఏది ఫస్ట్ నింపాలో ఏది తర్వాత నింపాలో తెలుస్తుంది. ఇట్లా క్రాస్ గా బాణం గుర్తు 1s కి నింపుకున్నారు అనుకోండి, ఫస్ట్ 1s నింపాలని తెలిసిపోతుంది. తర్వాత బాణం గుర్తు ఇట్లా పెట్టుకున్నాం, 2s నింపాలి. ఇట్లా షేడ్ చేయండి. ఇది మీరు మామూలుగా పేపర్ మీద తీసుకోవచ్చు. ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఆ రఫ్ గా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే ఏది ముందు నింపాలి ఏది తర్వాత నింపాలి ప్రతిసారి మీరు n+L విలువలు రాసుకోవడం కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా బాయిలర్ డయాగ్రామ్ తీసుకోండి. బాయిలర్ అనే సైంటిస్ట్ ఇట్లా షార్ట్ కట్ చెప్పండి మీకు. 1s, తర్వాత 2s, 2p, 3s, అంటే వెనక నుంచి ఆర్డర్ చూసుకోవాలి. ఇక్కడ 1s, తర్వాత 2s, తర్వాత 2p, 3s, మళ్ళీ వెనక్కి పోవాలి. 3s తర్వాత 3pకి 4s రావాలి. అంటే ఇది n+L విలువ కౌంట్ చేసి పెట్టినాం అనమాట. 4d, తర్వాత 4p, తర్వాత 5s, ఇట్లా క్రాస్ గా. మనకి ఇంత దూరం రావు జనరల్ గా. అట్లా క్రాస్ గా మనం రాసుకోవాలి. తర్వాత 4d 5p అట్లుంటాయి. ఈ నింపేటప్పుడు ఎలక్ట్రాన్ నింపేటప్పుడు ఆ శక్తిలో అట్లా అనమాట. 1s యొక్క శక్తి అన్నిటికన్నా తక్కువ కాబట్టి కంపల్సరీ 1s శక్తిలో నింపాలి. తర్వాత 2s యొక్క శక్తి తక్కువ, 1s నిండిన తర్వాత 2s పోవాలి, తర్వాత 2pకి పోవాలి, తర్వాత 3sకి పోవాలి, 3p,
4s అంటే మీరు బాణం గుర్తుని వెనక నుంచి లెక్కేయండి. 3వ బాణం గుర్తుని వెనక నుంచి రావాలి. 2p తర్వాత 3s. అట్లా 4వ బాణం గుర్తుని కూడా వెనక నుంచి రావాలి. ఏమొస్తున్నాయి? 3p 4s వస్తున్నాయి. అట్లా 3p 4s రాయండి. అంటే ఇది మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇది రఫ్గా ఎక్కడ రాసుకుంటే ఒక ఎలక్ట్రాన్ విన్యాసం ఒక నెంబర్ చెప్తే దేని తర్వాత ఏది నింపాలో తెలుస్తుంది. నింపేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే 1s లో 2 ఎలక్ట్రాన్లే పడతాయి, 2s లో 2 ఎలక్ట్రాన్లే పడతాయి. ఎందుకంటే ఎస్ అని ఉన్న చోట్ల 2 ఎలక్ట్రాన్లు పడతాయి. అట్లా పి అంటే 6 ఎలక్ట్రాన్లు పడతాయి. మళ్ళీ ఎస్ వచ్చింది 2 పడతాయి. మళ్ళీ పి వచ్చింది 6 పడతాయి. ఎస్ వస్తే 2 వస్తాయి. డి వస్తే 10 పడతాయి. అట్లా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక్కో దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయో అది చూసుకొని అన్ని ఎలక్ట్రాన్లు నింపాలి. 4p ఉంది. 4p అంటే పిలో 6 పడతాయి. ఇక్కడ ఒకటే సబ్షెల్ ఒకటే సెల్ ఆర్బిటాల్ ఉన్నప్పుడు దాంట్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి. పిలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో 3 రెళ్ళు, ఒక్కొక్క దాంట్లో 2 కాబట్టి 3 రెళ్ళు 6 ఎలక్ట్రాన్లు పడతాయి. అట్లనే డిలో 5 ఉంటాయి, 5 రెళ్ళు 10 ఎలక్ట్రాన్లు పడతాయి. ఎఫ్ లో 7 వస్తాయి కాబట్టి 7 ఆర్బిటాల్స్ లో 7 రెళ్ళు 14 పడతాయి. దీన్ని బట్టి మనం ఆ ఎలక్ట్రాన్స్ రాసేటప్పుడు కూడా మాక్సిమం 1s3 రాయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఎస్ లో ఎట్టి పరిస్థితిలో 2కి మించి ఏర్పడదు. అట్లే 2s లో కూడా అంతే, 2 ఎలక్ట్రాన్లు ఏర్పడదు, మించి ఉండవు. కానీ 2pలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో 3 ఉంటాయి, 3లో 2 రాసుకుంటూ పోవచ్చు మనం. అంటే ఫస్ట్ ఒకదాన్ని నింపి తర్వాత నింపాలి. 3s లో కూడా అంతే, ఒకటే ఉంటుంది, దాని సబ్ లెవెల్స్ ఉండవు. 3pలో 3 ఉంటాయి. మళ్ళీ ఎస్ వచ్చినప్పుడు ఒకటే, ఎస్ ఎక్కడ ఉన్నా ఒకటే రాసుకోండి. డి ఉన్నప్పుడు 5 ఉంటాయి. మనం చెప్పండి, డి వస్తే 5 సబ్ల -2 -1 0 +1 +2 ఉంటాయి. అట్లే 4pకి ఎప్పుడు కూడా -1 0 1 మూడే ఉంటాయి. ఇక ఎస్ 0 కాబట్టి ఎస్ ఒకటే ఉంటుంది. మనం పోయినసారి చెప్పిన దాని ప్రకారం పోయినసారి మనం గీసాం, దాంట్లో దాని సబ్ లెవెల్స్ ఎన్ని ఉంటాయో, సబ్షెల్స్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మీరు రాసుకోవాలి. అంటే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు మనం అట్లా ఖాళీలు పెట్టుకున్నాం అనుకోండి, ఎట్లా నింపామో తెలుస్తుంది. పడుకోలే దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసమే ఇవన్నీ మనం ఇట్లా రాసుకోలేము కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ లెవెల్ నుంచి ఎక్కువ లెవెల్ దాకా దాన్ని మనం రాసుకోవాలి. దానికి ఒక డయాగ్రామ్ ఉంది, అది ఆ డయాగ్రామ్ మనం ఇందాక చెప్పాం బాయిలర్స్ డయాగ్రామ్ అని. ఆ బాయిలర్ డయాగ్రామ్ మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. ఆ టెక్స్ట్ బుక్ లో దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇందాక మీరు కీస్ చూపించిన దాన్ని మళ్ళీ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాడు, దాన్ని రఫ్ తీసుకోండి. ఇకపోతే ఫస్ట్ లెఫ్ట్ నుంచి మనం ఎలక్ట్రాన్ నింపుకుంటూ రావాలి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్బిటాల్ నింపేటప్పుడు, ఎస్ ఆర్బిటాల్ నింపేటప్పుడైనా సరే, పి ఆర్బిటాల్ నింపేటప్పుడైనా దేంట్లో ముందు ఎస్ ఆర్బిటాల్ పూర్తి కంప్లీట్ నింపిన తర్వాత పిలోకి వెళ్ళాలి. పి ఆర్బిటాల్ నింపేటప్పుడు కూడా ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే రెండో దానికి పోవాలి. దీన్ని మనం ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి నింపడాన్ని హాబో ప్రిన్సిపల్, ఇందాక మనం n+l వాల్యూస్ కౌంట్ చేసిన సరే, ఆ n+l వాల్యూస్ హాబో అనే సైంటిస్ట్ చెప్పాడు. కాబట్టి హాబో ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ముందు తక్కువ శక్తి గల ఆర్బిటాల్ని నింపిన తర్వాతనే పై శక్తి ఆర్బిటాల్లో పోవాలి. అంటే లోయెస్ట్ ఎనర్జీస్ నింపాలి, తర్వాత పై వాటికి పోతాం. లోయెస్ట్ ఎనర్జీ అంటే n వాల్యూస్ చూసుకోవాలి, n వాల్యూ 1 ఉన్న వాటిని చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎస్పీడిఎఫ్ చూసుకోవాలి. ఆ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు పడితే మనం ఇంతకుముందు చెప్పాం, దాని స్పిన్ ఒకటి క్లాక్ వైజ్ ఉంటే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటే రెండో ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. అట్లే ముందు సింగిల్ గా నింపిన తర్వాతనే దేంట్లో అయినా సరే ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే రెండో ఎలక్ట్రాన్ నింపాలి. దీన్ని కున్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు, దీన్ని కున్ రూల్ అంటాం. ఇందాకేమో తక్కువ శక్తి గల ఆర్బిటాల్ ముందు నింపాలని చెప్పింది ఆపో, ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే జత చేయాలని చెప్పింది మనకి కున్ రూల్. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ లో ఒక్కటే ఒక ఎలక్ట్రాన్, దీన్ని ఎట్లా రాస్తాం? 1s లో రాసేస్తాం. అంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు
1s1 అని రాస్తాం అంతే, ఇంకంతకన్నా ఏం రాయం. ఎందుకంటే దాంట్లో ఉండేదే ఒక ఎలక్ట్రాన్. ఆ ఒక ఎలక్ట్రాన్ మనం 1s1, ఆ ఒక్కదాన్ని మనం ఇట్లా పైకి ఎత్తు నింపేస్తాం అంతే. 1s1 కలర్ మారుద్దాం, ఇది 1s1 అని రాసేసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు హీలియం తీసుకున్నాం. హీలియంలో 2 ఉంటాయి కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాం అంటే ఫస్ట్ దాంట్లో సరిపోతుంది 1s2, సింగిల్ నింపిన తర్వాత డబల్ నింపేస్తాం, ఇది 1s2. హీలియం రాసేటప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి ఎందుకు పెట్టాం కూడా మీకు తెలుసు. ఎందుకు పెట్టాం అది ఒకటేమో క్లాక్ వైజ్ లో ఉంటుంది, ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది కాబట్టి దాన్ని అట్లా రాసేస్తాం. ఇక మూడోది లిథియం. లిథియంని మనం 3 ఎలక్ట్రాన్లు ఎట్లా రాస్తాం, ఫస్ట్ 1s లో 2 నింపేస్తాం, నెక్స్ట్ 2s లో 1 నింపేస్తాం. ఎందుకంటే ఇక మ్యాక్సిమం అయిపోయింది కదా, 2sకి వచ్చేసి అందులో 1, 2s లో 1. నెక్స్ట్ వచ్చేది బెరీలియంలో 1s లో 2 నింపేస్తాం, 2s లో 2 నింపేస్తాం, 1s2 2s2 అంతే. ఇక బెరీలియం తర్వాత వచ్చే దాంట్లో పి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని రాసేటప్పుడు ఎట్లా రాస్తాం అంటే 1s2 2s2 2లో పిలో ఒక ఎలక్ట్రాన్ ఇస్తాం కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాం అంటే 2p1 అని రాస్తాం. గుర్తుపెట్టుకోండి, 2p1, 1s2 2s2 2p1. నెక్స్ట్ బొరాన్ తర్వాత, ఇది బొరాన్ 5 ఎలక్ట్రాన్ రాయాలంటే నేను రాసి రాయాలి. నెక్స్ట్ వచ్చేది కార్బన్, ఇందాక రాసిన కార్బన్ చూపించాక. కార్బన్ రాసేటప్పుడు ఎట్లా రాస్తాం 1s2 2s2 2p2, ఎందుకంటే 2pలో 6 వరకు వెళ్ళొచ్చు కాబట్టి దీన్ని 1s2 2s2 2p2 అని రాయండి. కాకపోతే ఇక్కడ నింపేటప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, జాగ్రత్తగా ఒక్కొక్కటే నింపుతున్నాం. హున్స్ రూల్ ప్రకారం ఏం చేయాలి, ఒకటొకటే నింపి తర్వాత జత చేయాలి. అర్థమైందా? హున్స్ రూల్ ప్రకారం ఒకేసారి ఇక్కడ 2 నింపేయకూడదు, ఒక్కటొక్కటి నింపుకుంటూ పోయి మళ్ళీ తర్వాత వెనక్కి రావాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 2pలో 3 ఉంటాయి XYZలని, Xలో 1 Yలో 1, 2pXలో 1 2pYలో 1 నింపాం. నెక్స్ట్ నైట్రోజన్. నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 7కి మనం రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే 1s2 2s2 2p3. ఈ 3ని రాసేటప్పుడు ఇందాక మనం రూల్ చెప్పాం, ముందు సింగిల్గా నింపేయాలి. 3 కూడా సింగిల్గా నింపేస్తాం. 4వది వచ్చినప్పుడే దీనికి లింక్ పెడతాం. 4వది వచ్చేంత వరకు దీన్ని ఇంతే 1s2 2s2 2p3. ఓకేనా? ఇది నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయమంటే రాయాలి 1s2 2s2 2p3. నెక్స్ట్ నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 1s2 2s2 2p4. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 4 అంటే మళ్ళీ ఇక్కడ 3 అయిపోయినాయి కదా, 4వది ఇప్పుడు జత చేయటం మొదలు పెట్టాం. ఇది హుంజ్ చెప్పిన రూల్, సింగిల్గా నింపిన తర్వాతనే 4వ దాన్ని జత చేస్తాం. ఇది ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ 8 ఎలక్ట్రాన్లు ఫస్ట్ ఆర్బిటాల్లో ఫస్ట్ రౌండ్లో 2 వస్తాయి, రెండో రౌండ్లో 6 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 2p5 ఫ్లోరిన్. ఇది ఫ్లోరిన్లో 2p5 ఫస్ట్ జతగూడిన తర్వాత రెండో దాన్ని నింపుకుంటూ రావాలి. ఇది 2p5, 1s2 2s2 2p5. ఇంకొకటి పడుతుంది అందులో నియాన్ జడవాయువు. ఇది అంటే ఇనర్ట్ గ్యాస్ అంటాం, తొందరగా దేంతో కలవదు. ఇది ఇక్కడ మీరు రాసేటప్పుడు 2p6 రాయాలి. 2p6
కరెక్ట్గా నిండిపోయింది. 2 years అయిపోయింది. 2 అనేది రౌండ్ అయిపోయింది. కాబట్టి ఇది జడవాయువు దేంతో చర్యనందులు నియాన్ అన్నది. వీటి గురించి మనకు తర్వాత వస్తుంది. NH2 NP6 అయిపోయింది కదా. 1s2 2s2 2p6 రాసేసాం. ఇప్పుడు అట్లా రాసుకుంటూ పోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఒక 23 ఉన్నది రాద్దాం. టైం అయిపోతుంది. 23 ఉన్నదాన్ని ఎట్లా రాస్తాం చూడండి. 1s2 2s2 నింపేసాం, 2p6 కూడా నింపేస్తాం. అంటే ముందు సింగిల్ గా రాసుకోండి, తర్వాత దానికి డబల్ చేర్చండి, 2p6 అయిపోతుంది. నెక్స్ట్ 3s లోకి పోండి, 3లో కూడా రెండింటిని నింపేయాలి. 3s2 తర్వాత 3pలో కూడా 6 నింపేయాలి. మీకు ఎట్లా తెలుస్తుంది ఇదంతా అంటే పైవన్నీ కలుపుకోండి. పైన మనం నెంబర్లు వేసాను చూసారా ఘాతాంకాల్లాగా, వాటినన్నిటిని కలపండి. కలిపినప్పుడు మీకు సరిపోవాలి. 3p6 తర్వాత 4s2 తర్వాత 3d3 సరిపోయినారా టోటల్? చూద్దాం. 1s2 2s2 2 4 6 10 12 18 20 23 సరిపోయినాయి కదా. పైవన్నీ యాడ్ చేసుకోండి. పైవన్నీ యాడ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. పైన ఉన్నవన్నీ 2 2 4 4 6 10 12 18 20 23 ఇట్లా రాయాలి. ఓకేనా? వీటన్నింటిని మళ్ళీ ఒక్కసారి మనం రేపు చెప్పుకుందాం. ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయటం 20 వరకు మీకు కంపల్సరీ రాయాలి. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి. వీటిని చూసి ప్రాక్టీస్ చేయండి, రాయడానికి ప్రాక్టీస్ చేయండి. మనకి టైం లేదుగా. ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఒకసారి మనం ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయటం మీద చూద్దాం. దానికి ఉన్న నియమాలు కూడా చూద్దాం. ఎందుకంటే నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్. 4 నియమాలు చూసి మళ్ళీ ఒకసారి ఒక 20 ఎలక్ట్రాన్ విన్యాసాలని మనం స్పీడ్గా రాద్దాం. ఆ టెక్స్ట్ బుక్ లో చూసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే, గుడ్ నైట్.